వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, ఐసిఎఫ్ఆర్ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇందులో కొన్ని పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ ఇవి టెంపరీ బేస్గా భర్తీ చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు కానీ ఆర్గనైజేషన్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా 1 year, 2 year, 3 years సంపాదించి వాళ్ళైతే పోస్టులు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఈ కాంట్రాక్ట్ పోస్టులు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పర్మనెంట్ ఉద్యోగాలు కానీ పడ్డా కానీ మీకు ఇది అయితే యూజ్ అవుతుంది. మీరు ఇలా పనిచేయడం వల్ల 1 year ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు June 3 వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే ఐసిఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్ అండ్ ట్రీ బ్రీడింగ్, ఆర్ఎస్ పురం, కోయంబత్తూర్, తమిళనాడు. ఈ అడ్రస్కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ పోస్టులు చూడండి. ముందుగా వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ అయితే ఇచ్చారు, UNEP-GF అని. ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ చూడండి, మీకు 60,000 రూపాయల శాలరీ. 1 year పాటు అయితే ఉంటుంది డ్యూరేషన్, April 2025 వరకు. అండ్ ఇక్కడ చూడండి, మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. బయోటెక్నాలజీ కానీ, ఫుడ్ సైన్స్ కానీ, బయోకెమికల్ కానీ. ఇక్కడ ఒక్క పోస్ట్ ఉందని చూడకండి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తారు. వీటితో పాటు చాలా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 2 వచ్చేసి AICRP 7 అనే ఉంది. ఇది అసెస్మెంట్ ఆఫ్ మానిటరింగ్ అండ్ ఇమ్యులైజ్ ఎలాండ్ ప్లాంట్ స్పీసెస్ అని ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది. వీటికి శాలరీ 23,000 వరకు ఉంది. 3 వేకెన్సీలు. క్వాలిఫికేషన్ వచ్చేసి MSc డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ GIS అండ్ అప్లైడ్ జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్లో అయితే ఉంది. అండ్ వీటితో పాటు AICRP క్యాంప్ 5 అని ఉంది. ఇది ఒక పోస్ట్ ఉంది. వీటికి అర్హత వచ్చేసి MSc డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ కానీ, లేదంటే బయోకెమిస్ట్రీ కానీ, ప్లాంట్ సైన్స్లో ఉంది. 23,000 రూపాయల శాలరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎసెన్షియల్ అనే ఏమి డిజైరబుల్. ఇక్కడ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, NFRP 187 ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రాన్స్జెన్ ఫ్రీ జీనోమ్ ఇంజనీరింగ్ మెథడ్స్ ఇన్ యూకలిప్టస్ అని. ఇక్కడ మీకు ఈ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళకు వీటి గురించి తెలిసి ఉంటుంది, నాకు అంతగా ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా MSc డిగ్రీ కానీ బయోటెక్నాలజీ చేసి ఉండాలి. లేదంటే ఇక్కడ చూడండి, MSc లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు మీకు 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు ఇది అప్ టు 2026 వరకు 2 years వరకు అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. అండ్ వీటితో పాటు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. MSc బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఉంది. మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రాటజీ ఆఫ్ ప్రీ అండ్ పోస్ట్ ఫ్లవర్డ్ బాంబూ రీసెర్చ్ అని ఉంది. అండ్ వీటితో పాటు ఇంకా పోస్టులు చూస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ 6, 7 చాలా పోస్టులు ఉన్నాయి. మీరు PDF డౌన్లోడ్ చూసుకోండి. సైన్స్ డిపార్ట్మెంట్ కానీ, డిగ్రీ కానీ, MSc చేసిన వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. PDF డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే, ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. టోటల్గా 15-16 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే టోటల్గా 23 చూడండి, 24, 25 ఇన్ని రకాల వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో మీకు ఏదో ఒక పోస్ట్కైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి, ఒక పోస్ట్కి వచ్చేసి UNEP-GF అని ఉంది. వీటికి అర్హత చూడండి, గ్రాడ్యుయేషన్ విత్ 60% ఉంటే సరిపోద్ది. 30,000 రూపాయల కన్సోలిడేటెడ్ శాలరీ వచ్చేసి 30,000. కాబట్టి మీకు గ్రాడ్యుయేషన్ ఇక్కడ డిగ్రీ ఉన్న చూడండి, నార్మల్ డిగ్రీ బయాలజికల్ సైన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. 80% 30 రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి అర్హత వచ్చేసి చూడండి, 3వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ వయసు వచ్చేసి జూనియర్ రీసెర్చ్కి వచ్చేసి 28, సీనియర్కి వచ్చేసి 32, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే SC/ST ఉమెన్
ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాల వయసులో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తా. 3 జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఒకవేళ సెలెక్ట్ అయితే ఇక్కడ ఈ ఫామ్ ఉంది చూడండి, ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.